దైవం ప్రేమనేత్రానికే గోచరిస్తాడు. భక్తుని విశ్వాసశక్తి తీవ్రత వల్ల పరమాత్ముడు తన భక్తునికి కనిపించకుండా ఉండలేడు. రాయి కాని, చెక్క కాని, కాగితం కాని భక్తుడు దేనిపై దృష్టి నిలిపి ధ్యానించి పూజిస్తాడో అందులో తాను అనుగ్రహ రూపం దాలుస్తాడు. ప్రహ్లాదునికి స్తంభం నందే ఉద్భవించాడు. వేమనకు శిలయందు గోచరమైనాడు. మార్కండేయునికి లింగం నుండి బయటికి వచ్చినాడు. అయితే అందుకు ఏకాగ్ర చిత్తులే ప్రార్థించాలి. దైవం ప్రేమనేత్రానికి మాత్రమే కనిపిస్తాడు. మీలో ప్రేమనేత్రం లేకపోవడం చేతనే మీకు దైవం కనిపించడం లేదు. వానలు వచ్చెనంచు భువి పండునే విత్తులు నాటకున్నా, ఆ వానలు లేనిచో ఫలము నిచ్చునే విత్తలు నాటియున్న. విత్తనము నాటాలి, వర్షము రావాలి. అదే విధముగా మన హృదయ క్షేత్రంలో నామమనే విత్తనము నాటాలి, దానిపై ప్రేమ అనే వర్షము కురవాలి. అప్పుడే ఫలసిద్ధి కలుగుతుంది.